పెద్దాయనకి 70 ఏళ్ళు. ఆయనకి తలలో బ్లీడింగ్ అనేది అయింది. మెదడుకి ఎముకకి బోన్ ఉండిద్ది కదా, తల చుట్టూ ఉండే స్కల్ కి మధ్యలో బ్లీడింగ్ అనేది అయిందనమాట. సో వచ్చినప్పుడు స్పృహలో సరిగ్గా లేరు, మాట సరిగ్గా రావట్లేదు, సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. సో స్కాన్ లో బ్లీడింగ్ అని తెలవంగానే ఫస్ట్ వీట్లాంటి వాటికి మేము వెంటనే చేసేదంటే సర్జరీ, బ్లడ్ తీసేయాలన్నమాట. సో వెంటనే న్యూరో సర్జన్, మా సర్జన్ అడిగాము, చేయాల్సిందే అని చెప్పారు. సో ఇట్లాంటప్పుడు మాకు ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే, పెద్ద వయసు కదా, మీరు బ్రెయిన్ సర్జరీ చేస్తున్నారు, ఇబ్బంది అవుద్ది అని చాలా మంది వినరన్నమాట, వద్దు చేయకండి అన్నట్టు. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సర్జరీలు రిస్కీయే, కాకపోతే కొన్ని సర్జరీలు బ్రెయిన్ సర్జరీ అయినా కూడా సేఫ్ గా అయిపోయే సర్జరీలు కొన్ని ఉంటాయి. అట్లాంటివి ఏంటి అంటే 70 years ఉన్నా, 80 years ఉన్నా, 90 ఉన్నా కూడా చేస్తాం. సర్జరీ ఈజీగా మనం చేసేయచ్చు, వాళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతారు అనుకుంటే మాత్రం బ్రెయిన్ సర్జరీ అన్న మాట వినంగానే నో చెప్పే బదులు ఇట్లాంటి వాటిల్లో కొన్ని చోట్ల చేయొచ్చు. ఇప్పటికి సర్జరీ అయ్యి 5 months అయింది, చాలా హెల్తీగా ఉన్నారు. టాబ్లెట్స్ అన్ని ఆపేసాం, బేసిక్ షుగర్ బీపీ తప్ప అన్ని టాబ్లెట్స్ ఇంకా తీసేస్తున్నాం. సో ఆ రోజు వాళ్ళ అబ్బాయికి సర్జరీ అనగానే కంగారు పడ్డా కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. గంటలో అయిపోయింది. చాలా ఫాస్ట్ గా అయిపోవడం వల్ల చాలా తొందరగా రికవర్ అయ్యారు ఆయన. కాబట్టి మాకు ఊర్లో చెప్పారు వేరే వాళ్ళు, బ్రెయిన్ సర్జరీ అయితే చాలా రిస్కీ అంట కదా అంటే, సో మనం చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినడం అనేది కొంచెం తగ్గించుకొని, డాక్టరే చెప్తారు ఎంత రిస్క్ ఎంత బెనిఫిట్ అనేది. సో దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవాలి.